హెలికాప్టర్ మంత్రులుగా తెలంగాణలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిలపై విమర్శలు వస్తున్నా సడీ సప్పుడు చేయని సీఎం రేవంత్ రెడ్డి. ప్రతిపక్షాలే కాదు ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. ఓ కాంగ్రెస్ మంత్రి కూడా బాహటంగానే చెప్పారు. అయితే సీనియర్ నాయకులు కావడంతో రేవంత్ రెడ్డి ఏమి అనలేక నీళ్లు నములుతున్నారని అంటున్నారు. ఎవరు ఏమి అనుకున్నా సరే తగ్గేదేలే అంటూ గాలి మోటార్లోనే పర్యటిస్తున్న మంత్రులు. దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారో ఈ వీడియోలో చర్చిద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు కొంతమంది నాయకులు వ్యవహరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట సైతం ఖాతరు చేయడం లేదు. దీనికంతటికీ కారణం హెలికాప్టర్ వివాదమని అర్థమవుతోంది. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని కొందరు మంత్రులు సొంత జిల్లాలకు వెళ్లాలన్నా హెలికాప్టర్లలోనే వెళ్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇది ప్రజాధనాన్ని వృధా చేస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా నల్గొండ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరిపై ఎక్కువగా విమర్శలొస్తున్నాయి. 100 కిలోమీటర్ల దూరం ఉన్నా సరే హెలికాప్టర్ కావాల్సిందే. ఓవైపు రాష్ట్రం అప్పుల్లో ఉందని చెబుతూనే ఇలా ప్రజాధనాన్ని గాల్లో కలుపుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. మొత్తం 12 మంది మంత్రులు. అయితే కొందరు మంత్రులు మాత్రమే హెలికాప్టర్ వాడడంపై పలువురు మంత్రులు చిన్నబోతున్నారు. మంత్రిగా ఉండి కూడా ఒక్కసారి హెలికాప్టర్ ఎక్కలేదని, హెలికాప్టర్ ఎక్కాలన్నా వాళ్లే, వాటిని కొనాలన్నా వాళ్లేనని పరోక్షంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తీవ్రంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. హెలికాప్టర్ లేకపోతే కాలు బయటపెట్టడం లేదని ఎద్దేవా చేశారు. వారు సెక్రటేరియట్కు రావాలంటే హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని దెప్పిపొడిచారు. అయితే ఈ మంత్రి ఉండబట్టలేక బయటకు చెప్పారు. కానీ చాలా మంది మంత్రులు ఇలానే ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కొంతమంది మంత్రులు మాకు కూడా హెలికాప్టర్ కావాలని అధికారులను అడుగుతున్నారట. వారు నిరాకరించడంతో మేము మంత్రులం కాదా, మాకు హెలికాప్టర్ వాడే అర్హత లేదా, నాకు హెలికాప్టర్ ఇవ్వొద్దని నీకు ఎవరు చెప్పారు అంటూ గుస్సా అవుతున్నారట. ప్రోటోకాల్ ప్రకారం సీఎం ప్రభుత్వ హెలికాప్టర్ను యూజ్ చేస్తున్నారు. సీఎం పర్యటనలు లేనప్పుడు హెలికాప్టర్ ఖాళీగా ఉంటే మంత్రులు ఉపయోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే అందరూ మంత్రులు సమానమే అని, కొందరికే ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదని ఎవరు చెప్పలేదని అధికారులు అంటున్నారు. అయితే కొన్ని కీలక శాఖలు నిర్వహిస్తున్న మంత్రులే హెలికాప్టర్ను వాడుతున్నారు. అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలపై ఈ వార్తలు వస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కామెంట్లు వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి జాన్ పహాడ్లో ఓ దావత్ ఇచ్చారని, దానికి కూడా నల్గొండ మంత్రులు హెలికాప్టర్లోనే వెళ్లారని విమర్శించారు. అలాగే ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల విషయంలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మంత్రులు హెలికాప్టర్లో రాకపోకలే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. దీన్ని బట్టి మంత్రుల హెలికాప్టర్ వాడకంపై ఏ స్థాయిలో చర్చ సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. మంత్రులకు చాలా పనులుంటాయి. దూర ప్రాంతాలలో పర్యటించాలన్నా, ముఖ్య సమావేశాలకు హాజరు కావాలన్నా త్వరగా కార్యక్రమాన్ని ముగించుకోవచ్చు. అలాగే ఓ రోజు ఎక్కువ పర్యటనలున్నా మంత్రులు హెలికాప్టర్ను వాడకుంటే ఎవరికీ సమస్య లేదు. అలాగే ఒకే రోజు ఎక్కువ పర్యటనలున్నా మంత్రులు హెలికాప్టర్ను వాడుకుంటే ఎవరికీ సమస్య లేదు. కానీ సొంత పర్యటనలకు 100 కిలోమీటర్లు దూరం లేని ప్రాంతాలకు కూడా మంత్రులు వాటిని వాడటంతోనే ఈ సమస్య. అలాగే మంత్రులు ఎవరైనా సమానమే కదా, మరి ఎందుకు కొంతమంది మంత్రులకే హెలికాప్టర్ అనే ప్రశ్నకు సమాధానం లేదు. పోనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా సూచనలు చేద్దామంటే వాడుతున్న వారు సీనియర్లు. ఏదైనా అంటే నిప్పు మీద ఉప్పేసినట్లు అవుతుందనే అనుమానం. అసలే కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లేదని వార్తలొస్తున్న ఈ నేపథ్యంలో సీఎం మందలిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందనే భయం. ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ మంత్రులపై వస్తున్న విమర్శలపై ఏ మంత్రి కానీ చివరికి ముఖ్యమంత్రి కూడా స్పందించకపోవడం విడ్డూరం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు చిన్నవేమీ కావు. ఇది ఖచ్చితంగా ప్రజల్లో తప్పుడు సాంకేతికాలు తీసుకెళ్తాయని, దీని మూల్యం కూడా భారీ స్థాయిలో ప్రభుత్వంపై పడుతుందని విశ్లేషకులు అంటున్నారు. దీనిపై మంత్రులు స్పందించాలని, హెలికాప్టర్ ఎక్కని మంత్రులను కూడా సమన్వయపరచుకోవాలని అంటున్నారు. ఈ హెలికాప్టర్ అంశం ఇలానే కొనసాగడం ప్రభుత్వానికి అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగితే మరో 6 మంది మంత్రులు వస్తారని, వారు కూడా ఇలానే మాట్లాడితే చిలికి చిలికి జడివానైనా ఆశ్చర్యం లేదని, ఈ మొత్తం వ్యవహారంపై వెంటనే ప్రభుత్వం అప్రమత్తం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో.